తప్పుగా కూర్చో. సరే అక్బర్, నువ్వు ఎవరా బాబు? సార్ మర్యాద కొద్ది నా పూర్తి పేరుతో పిలువండి. ఏంట్రా పూర్తి పేరా? నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన. సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు. మరి అక్బర్ సలీం అనార్కల్. మంచిగా ఉంది అది పేరు. నీది పేరు మాత్రం మంచిగా ఉంది కానీ నువ్వు లేవు. లేచి నిలబడి. లేచినాయి సార్. లేచినావా? ఐదెక్కం బాబు. ఐదెక్కమా? ఏమండి? అరే ఐదెక్కం 5. అరే 5 10, 5 15, అరే 5 4 20, 5 5 20, 5 6 30, 5 ఏళ్ళు 30, 5 40, 50, ఇంకా ఎక్కారు వాడుడు దాంతో కోరసు నా తలకాయ వినొచ్చు కదరా. అరే అక్బర్ కూర్చో. నువ్వు కూర్చోనాయను అద్దు. నువ్వు ఎక్కాలద్దు ఇక అద్దు కూర్చో. అరే పాత ఇంప సామానమ్మే పాపన్న కొడుకు వచ్చిందా? అరే ఎలా వచ్చిన సార్ వచ్చిన నువ్వేనా? లేవురా. లేచి నిలబడు. లేచి నిలబడు. సార్ ఎంత ఎత్తున్నా సార్ ఇంత కాదా? అరే పండుగొక్కు మొత్తాన్ని లేచిన వారు నిలబడు. అమాతం నిల్చున్నా సార్. అమాతం నిల్చున్నా. ఇదో నిల్చున్నావా? 3 ఎక్కం దగ్గర. సరే 3 ఎక్కం 3 కదా. విను. 3 ఎక్కం 3 కొంటాం, 3 4 కొంటాం, 3 నెలల 9 కొంటాం, 3 నెలల 12 కొంటాం, పాత ఇంత సామాన్ కొంటాం. 3 15 కొంటాం, 3 18 కొంటాం, రేపు 70 బీర్ షీషే పాత ఇంత సామాన్ కొంటాం. 3 కొంటాం, 4 కొంటాం, 5 కొంటాం, పాత రేట్ డబ్బా బీర్ షీషే కొంటాం. అరే 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 ఆపురా ఆపురా ఆపురా. నువ్వు ఎక్కడ చదువుతున్నావా? దండ పెట్టానవా? నువ్వు ఏంద్రా నువ్వు? నువ్వు ఎక్కవద్దాను. అబ్బా పడక అంటే మొత్తం ఇంటనే కదా. నువ్వు కూర్చో. నువ్వు కూర్చో. అరే వార్తలు చదివే మూర్తి కొడుకు ఎవరు వచ్చిండ? ఎలా వచ్చినా సారు? వచ్చినావా? నువ్వు లేచి నిలబడు. నిలబడ్డా సారు. నిలబడ్డావా? నువ్వు 10 ఎక్కం చదువు. 10 ఎక్కం చదువు. చదువుతా సారు. 10 ఎక్కం కదా సారు? ఇక చదువుతున్నా. ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుతుంది కదా. ఈ 10 ఎక్కం లెక్కన నాకు ఇక చదువుతుంది సార్. ఈనాటి 10 ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు శరత్. 10 ఎక్కం 10, 11 20 బాగానే ఉన్నాయి. 10 30 అదుపు తప్పి 14 40 ఢీకొనగా 15 50 అక్కడికక్కడే దుర్మరణం పాలవుతుంది. 16 60 10 70కి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడే అందిన వార్త 12 80 మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడలేదని తెలిసింది. తప్పుకున్న వారికి 10 90,000 రూపాయలు అందజేస్తారన్నారు. ఈనాటి ముఖ్యాంశాలు: 10 పదుల 100 మరియు 11 ఎక్కం 11 కలిసి గిలిదండ ఆడుతుండగా 11 2 22కు నోటి మీద దలిగి 16 2 32 పన్ను రాలాయని 12 ఎక్కం 12 తెలిపింది. ఎక్కాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీ ఎక్కాలు పాడుగాను. నీ ఎక్కాల కజ్జీలల్ల అవి ఎక్కాల వార్తలు. కూర్చో నువ్వు. కూర్చో నువ్వు. తప్పులేక కూర్చోలేదు అంతే. అద్దు నీ ఎక్కాలద్దు కథ. ఒరే బోలింగం ఏమైనా రాలేదారా? ఏమైంది సార్? అదే ఒగ్గు కథ కళాకారుడు బుచ్చలు కొడుకు బోలింగడు వచ్చింది సార్. నిద్రపోతాడు. లేపన్నా సార్? లేపురి. వానికి ఎక్కువ నిద్రలే. వానికి ఇల్లు బడి ఒకటే నిద్రపోతు సార్. లేపురి రా లేపురి. లేచిన సార్. లేచినావా? 7 ఎక్కం చదువురా నాయన. 7 ఎక్కం చదువు. 7 ఎక్కమా సార్? నిన్ననే ఒగ్గు కథ చెప్పినా కదా మా గల్లీలా. జర నోరు బొంగుపోయింది. ఏమనుకోకుండా. సరే కానీ నువ్వు 7 ఎక్కం చదువు. చదువుతున్నా సార్. మరి ఏమండి? చదువు చదువు. అయ్యా రఘునందన అయ్యూర్మండమా అల్లుక సంచారు మధ్యల మారులు మరమండగడ్డ బుద్ధి నేర్పిందానా గూడంచారు విద్య నేర్పినారు విరంగంలో సౌలభ్య సాంబశివుడా చే ఈ ఎక్కాలను పిచ్చిన సార్లకు దండాలు. లోకాలు వాళ్ళు వెళ్తున్నారు. మా బల్లి మాత్రం మా సార్ వెళ్తున్నాడు. అవి ఏనుకుంటే ఎక్కాలు అడగబట్టే 3 రావా. అదే నా దగ్గర చిన్న నేలెక్కం కాదు. మరి నేనెందుకు కదా ఇక వినిపిస్తాను. ఏదో చెప్తావునా చెప్తావునా